వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారి రచన జ్యోత్స్న వింటారు. ఈకలా గాల్లో తేల్తూ, అంతలో కొమ్మమించి జారుతూ వేగంగా నేలని తాకబోతూ పెట్టిన పెనుకేక. ఏ చేతులు తనని పడకుండా పట్టుకున్నాయి? ఏ దేవుడు తనని ప్రమాదం నుండి రక్షించాడు? ఉలిక్కిపడి నిద్రలోంచి బయటపడింది జ్యోత్స్న. ఒళ్లంతా చెమటలు. ఎడమ ముంజేతితో నుదురు తుడుచుకుంటుంటే అప్రయత్నంగా చూపు అక్కడున్న లోతైన మచ్చను పలకరించింది. ఏమిటో ఈ కళ, అర్థం తెలీదు. బుద్ధెరిగినప్పటినుంచి వస్తూనే ఉంది. ఈ కళ తేలిపోతుంది. కలవరం చాలాసేపటిదాకా కలత పెడుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చుంటుంది? చిన్నతనంలో తరచుగా, తర్వాత అరుదుగా, మొత్తానికి పదులుగా. ఎన్నిసార్లు? అర్ధశతం పూర్తయిందేమో కూడా. నిట్టూర్చింది జ్యోత్స్న. ఈసారి మాత్రం ఏళ్లు దాటింది. దాదాపు తను మర్చిపోతున్న తరుణంలో ఈవేళ ఈ టూర్లో, ఈ గెస్ట్ హౌస్లో మళ్ళీ వచ్చింది. తల విదిలించుకుని లేచి కొద్దిగా మంచినీళ్లు తాగి పక్క మీదే వాలింది. మొదటిసారి ఆ కలొచ్చినప్పుడు 5-6 ఏళ్ల వయస్సుందేమో. ఉలిక్కిపడి లేస్తే తల్లి దగ్గరికి తీసుకుని వెన్ను నిమిరి జోకొట్టింది. 7-8 ఏళ్ల వయస్సులో వచ్చినప్పుడు భయం కన్నా అయోమయం బాధించింది. బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద తల్లిని అడిగింది జ్యోత్స్న. ఎందుకమ్మా ఈ కల ఇలా వస్తూనే ఉంటోంది నాకు? చూడు బేబీ, కలలకి అర్థాలుండవు, వాటిని నిద్దట్లోనే మర్చిపోవాలి కసిరేసింది మంగళ. నా ఎడమ చేతికి ఫ్రాక్చర్ ఎప్పుడయింది నాన్న? ఇంత మచ్చెందుకు పడింది? ఎడం చెయ్యి ముందుకు చాపి ఈసారి తండ్రిని అడిగింది. ఇరిటేట్ అయ్యాడు శంకరం. ఇది వరకోసారి చెప్పాను, చెట్టు మీద నుంచి కింద పడితే చేతికి ఫ్రాక్చర్ అయ్యి ఆపరేషన్ చేస్తే ఆ మచ్చబడింది. ఏ చెట్టు? నేను చెట్టు ఎందుకు ఎక్కాను? అయోమయంగా అడిగింది జ్యోత్స్న. మతి తప్పిన కోపంలో గతి తప్పిన మాట గమనించుకున్న శంకరం దాన్ని కప్పిపెట్టే ప్రయత్నంలో గద్దించాడు. నీ కలకి, ఆ ప్రశ్నకి, ఈ మచ్చకి ఏమీ సంబంధం లేదు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కబుర్లాపో, స్కూల్ టైం అయిపోతోంది కటువుగా అన్నాడు. తలదించుకుంది జ్యోత్స్న. తన చేతి ఫ్రాక్చర్కి వస్తున్న కలకి సంబంధం ఉందని తండ్రి పరోక్షంగానైనా ఒప్పుకున్నాడని ఆ లేత బుర్రకు అర్థమైపోయింది. ఆ సంబంధం ఏమిటో మాత్రం ఎన్నిసార్లు అడిగినా తల్లి కూడా జ్యోత్స్నకి చెప్పలేదు. ఎంత బుర్ర చించుకున్నా ఏదో లీలగా తప్ప జ్యోత్స్నకి తట్టడం లేదు. ఆలోచనలని వదిలించుకుని పక్క మీద నుంచి లేచింది జ్యోత్స్న. ఆ రోజు తన కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంది. అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లె బతుకుబండ్లలో ఇవాళ పరిచయ ప్రచార కార్యక్రమం ప్రారంభించదలుచుకుంది. ఆమెతో పాటు ఇక్కడి నుంచి ఆ ఊరి ఆనుపానులు తెలిసిన 2 కార్యకర్తలు వస్తారు. ఆ పల్లెలో మరో 4 స్థానికులు కలుస్తారు. 2 రోజుల క్రితం జ్యోత్స్న ఆ నగరానికి వచ్చి గెస్ట్ హౌస్లో దిగితే స్వంత పని మీద వచ్చిందనుకున్నారు స్థానిక నాయకుడు, కార్యకర్తలు. ఆమె ఆ సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన సమాచారం విని విస్తుపోయారు. బాగుందమ్మా, కేంద్ర మంత్రి అయిన మీరు ఇంత దూరం వచ్చి మా నియోజకవర్గంలో పనిచేయడం మాకు సంతోషమే. కానీ ఇప్పుడు మనం పడే శ్రమ 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల దాకా ప్రజలు గుర్తుపెట్టుకుంటారనుకోను. అంతకన్నా ఓ 2 ఏళ్ల తర్వాత మొదలు పెడితే. మధ్యలోనే అతన్ని ఆపింది జ్యోత్స్న. పార్టీ దృక్కోణం మారిపోయింది మల్లయ్య గారు. ప్రజలకి మనం గుర్తుండే పనులు కాదు, చిరకాలం ప్రజలకి గుర్తుండే పనులు చెయ్యాలి. ప్రజలకి మనం కనపడగానే ఎలక్షన్లు వచ్చాయని గుర్తొచ్చే పరిస్థితి మారి, ఎలక్షన్లు రాగానే మనం గుర్తుకొచ్చే పరిస్థితి రావాలి. ఇవన్నీ చేయడానికి 4 ఏళ్లు చాలకపోవచ్చు. పై ఎన్నికల్లోనూ మనం నెగ్గకపోవచ్చు.
గెలుపు ఓటములకి అతీతంగా మనం కార్యక్రమాలు సాగించాలి. అదే ఇప్పుడు మన పార్టీ లక్ష్యం. 25 వయస్సులోనే ఆమె కేంద్ర స్థాయిలో మంత్రి పదవికి ఎలా ఎదగగలిగిందో బోధపడింది మల్లయ్యకి, ఇతర కార్యకర్తలకి. మట్టి రోడ్ల మీద కారు వెళ్తుంటే మేఘాలలాగా దుమ్మురేగుతోంది. దూరాలకు కూడా పచ్చదనం కనపడటం లేదు. ఇలాంటి ఊళ్ళు దేశం నిండా ఎన్నెన్నో నిట్టూర్చింది జ్యోత్స్న. గ్రామం సమీపిస్తూనే జనసంచారం మొదలయ్యింది. ఇదేనా బతుకుబండ్లా అడిగింది జ్యోత్స్న. కాదమ్మా, ఇది వలస బావుల. బతుకుబండ్ల కన్నా చిన్న ఊరు, 1000 గడప దాటదు. ఇక్కడ ఆగుదాం, సర్పంచ్ గారింటికి పోని. వింతగా చూశాడు మల్లయ్య. వీళ్ళంతా అపోజిషన్ వాళ్ళమ్మా, ఆయన మరీ మొరటు మనిషి. మనం పార్టీ పని మీద వెళ్ళటం లేదు మల్లయ్య గారు, ప్రజల పని మీద వెళ్తున్నాం. నీ కర్మ అన్నట్టు చూసి కారు అటు పోనిచ్చాడు మల్లయ్య. అక్కడ వెటకారమే ఎదురయ్యింది ఆమెకి. కేంద్రం నుంచి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని వచ్చానని చెప్తే నిరసనగా నవ్వాడు. మా రాజ్యంలో ఎందుకో, మీ నియోజకవర్గాల్లో చేసుకోండి చాలు అన్నట్టుగా. జ్యోత్స్న తానే ఊళ్ళోకి నడిచింది. ఇల్లిల్లు తిరిగింది. తను కేంద్ర మంత్రినని పరిచయం చేసుకుంది. వారి బాగోగులు అడిగి తెలుసుకుంది. 2 రోజుల పాటు వలస బావులలోనే పర్యటన చేసింది. రాత్రికి నగరం చేరడం, ఉదయాన్నే తిరిగి రావడం, ఇదే దినచర్య చేసుకుంది. 2వ రోజు నుంచే స్థానిక నాయకుణ్ణి వదిలేసి 2 కార్యకర్తల్ని మాత్రం వెంట తీసుకువెళ్లడం మొదలెట్టింది. ఆ విధంగా చుట్టుపక్కల 5 గ్రామాలు ఒకటొకటిగా చుట్టేసింది. ఒక్కో గ్రామంలో 2-3 రోజులు ఆ ఊరి జనాభాని బట్టి, లభిస్తున్న స్పందనని బట్టి గడుపుతూ, ప్రజల అవసరాలని ఆకళింపు చేసుకుంటూ అక్కడి భూసార పరిస్థితులు, నీటి వనరులు, బావులు, చెరువుల వివరాలన్నీ పరిశీలిస్తూ ఒక రీసెర్చ్ విద్యార్థినిలాగా నోట్స్ తయారు చేసుకుంటూ సాగింది. మొదట్లో ఏదో మంత్రిగారి సుడిగాలి పర్యటన అనుకున్న ప్రజలు ఆమె తీరుని, శ్రద్ధని, ముఖ్యంగా ఒక కెమెరా కూడా వెంట లేకపోవడాన్ని చూసి క్రమంగా ఆమెకి సహకరించారు. చూస్తుండగానే 2 వారాలు గడిచిపోయాయి. ఆ రాత్రి మళ్ళీ వచ్చింది ఆ కల. 2 వారాల వ్యవధిలో రెండోసారి. ఏదో జరగబోతోందన్న సంకేతమా? జ్యోత్స్నకి మనసులో గట్టిగా అనిపించింది. తనకు తెలియని రహస్యానికి దగ్గరవుతోందా? ఈరోజు కుదిరింది ఆమెకి బతుకు బండ్ల చేరే ముహూర్తం. అది రాజకీయంగా సెన్సిటివ్ గ్రామమని సీనియర్స్ చెప్పారు. ప్రాథమికంగా ఆ ఊరు పరిశీలించే ధ్యేయంతోనే ఆమె పర్యటన వేసుకుంది. అదొక్కటే ధ్యేయం కాదు గనక దారిని అనుసరిస్తూ తగులుతున్న గ్రామాలన్నింటినీ కూడా చూసుకుంటూ వచ్చింది. ఈరోజు గమ్యం బతుకుబండ్ల. ఊరు చేరుకుని ఇల్లిల్లు తిరుగుతూ ఉంటే జ్యోత్స్నలో ఏదో అలజడి, కారణం తెలియని ఉద్విగ్నత. రోజు బయలుదేరేటప్పుడే గెస్ట్ హౌస్ నుంచి లంచ్ ప్యాక్ చేసుకుని భోజనాల వేళకి దగ్గరలోని ఏ చెట్టు కిందకో చేరి ఆ లంచ్ తినేయడం అలవాటు చేసుకుంది. ఆమెతో వచ్చేవాళ్ళు ఆ పల్లెలో ఉండే ఏ చిన్న హోటల్లోనూ తింటారు. ఆ రోజు కూడా అలాగే రోడ్డు పక్కనున్న ఓ చెట్టు కింద కూర్చోబోతూ ఎవరో తనను చూస్తున్నట్టు అనిపించి తలెత్తింది. రోడ్డుకు అవతల వైపునున్న ముంగిట్లోంచి ఓ వృద్ధ మహిళ. జ్యోత్స్న అటు చూడగానే లోపలికి రామ్మా అని పిలిచింది. జనంతో మమైకం కావటమే లక్ష్యం కనుక మందహాసం చేస్తూ అటు నడిచింది జ్యోత్స్న. మునివాటికలాగా ఉంది ఆ ఆవరణ. వెదురు బొంగుల కాంపౌండ్. ఆవరణలో పూల మొక్కలు, కూరగాయల మడులు, 2 పెద్ద వేప చెట్లు నీడలు పరుస్తూ చల్లదనాన్ని పంచుతున్నాయి. నీ పేరు అడిగిందావిడ. చెప్పింది జ్యోత్స్న. నా పేరు శబరి నవ్వుతూ చెప్పిందామె. వరండాలోకి అడుగుపెట్టిన జ్యోత్స్న అప్రయత్నంగా ఆగిపోయింది. వరండాన ఆనుకుని కనబడుతున్న గదిలో ఒక యువకుడు నేల మీద కూర్చుని ఏవో మట్టి బొమ్మలు చేస్తున్నాడు. చూడగానే ఆకట్టుకుంటున్న బొమ్మలు. అతని ప్రక్కనే బంకమట్టి గుట్ట. ఒక డేగిషాలో గోధుమ రంగు ద్రవం బంకలాగా ఉంది. వీళ్లని గమనించనంత దీక్షగా తలొంచుకుని పనిచేసుకుని పోతున్నాడు అతను. అతని పక్కనే 2 ఊతకర్రలు అతడు కుంటివాడని చాటుతున్నాయి. వరండా దాటి లోపలి గదిలోకి తీసుకెళ్ళిందామె. అక్కడ కూర్చుని జ్యోత్స్న తినడం ముగించగానే
ఒక ముంతతో పెరుగు తెచ్చిపెట్టింది. వద్దండి అంది మొగమాటంగా జ్యోత్స్న. తినమ్మా, కడుపులో చల్లగా ఉంటుంది ఆప్యాయంగా అందామె. తినడం పూర్తి చేసి చేతులు కడుక్కోవాలి అని సందిగ్ధంగా ఆగింది. పెరటివైపు దారి చూపిందామె. చేతులు కడుక్కుని వస్తూ యథాలాపంగా అక్కడి గోడ మీది పాత ఫోటో చూస్తూనే జ్యోత్స్న కళ్ళు పెద్దవయ్యాయి. ఎన్నో ఏళ్లుగా జ్యోత్స్న బుర్రలో కదులుతున్న చుక్కలన్నీ కలిసి ఒక రూపం ఏర్పడుతున్నట్టయింది. ఆ ఫోటోలో ఉన్నవాళ్లు నిస్సందేహంగా తన అమ్మా నాన్న. ఆ పక్కనే తనను ఎత్తుకుని నిలబడ్డ వ్యక్తి తాతయ్య అని గ్రహించడం ఆమెకి కష్టం కాలేదు. మరో ఫోటోలో తాతయ్య పక్కనున్న యువతి. అవును, ఆమె శబరి. ఒక్కసారిగా జ్యోత్స్న గుండెల్లో సముద్ర ఘోష, కలను విశదీకరించే దృశ్యాలు. ఇదే పెరడు, ఇక్కడే తను పడిపోయింది. ఒక్కసారిగా ఆమెకు మేనమామ గుర్తుకొచ్చాడు. 4 ఏళ్లైనా లేని తను పెంకిగా చెట్టెక్కబోవడం, ఆదుర్దాగా తనను అడ్డుకోబోయిన మేనమావకి అందకుండా పైకొమ్మ మీదికి ఎగబాకుతూ పట్టుతప్పి పెనుకేక పెట్టడం, పడనివ్వకుండా ఆపబోయిన మేనమావ కింద పడిపోవడం, అతడి మీదే తను పడిపోయి చేతికి దెబ్బ తగిలి ఏడవడం, ఆ తర్వాతంతా ఏదో గొడవ, అమ్మా నాన్న కోపంగా అరుస్తూ ఏడుస్తున్న తనను తీసుకుని బయలుదేరడం, అన్నీ వరుసగా కళ్ల ముందు రీలు తిరిగాయి. అమ్మమ్మా అంటూ ఒక్కసారిగా కన్నీరు కారుస్తూ శబరిని కౌగలించుకుంది జ్యోత్స్న. నువ్వు మా అమ్మమ్మవే కదూ, మరి ఎందుకు అమ్మ ఇప్పుడు నీ మాట ఎత్తదు? నువ్వు అచ్చంగా నా మనవరాలివే తల్లి. నిన్న ఆ రోడ్డు అవతలు చూడగానే మీ అమ్మ పోలికలు స్పష్టంగా కనిపించాయి నీలో. కానీ నువ్విక్కడికి ఎలా వస్తావు అనుకున్నాను. అయినా మనసాగకే పిలిచాను నిన్ను. తను కూడా ఏడుస్తూనే వివరించింది శబరి. తల్లి మంగళకి మొదట్నుంచి సవితల్లి అన్న కారణంగా శబరి పొడగిట్టకపోవడం, పెళ్ళై కాపురానికి వెళ్ళాక పుట్టింటి వైపు చూడను కూడా చూడకపోవడం, తండ్రికి షష్ఠి పూర్తి హోమాలు జరుగుతున్నాయని పిలిస్తే పెళ్ళై 5 ఏళ్లు దాటిన తర్వాత మొదటిసారిగా తండ్రికి బహుమతులు తీసుకుని ఆ ఇంటికి రావడం, జ్యోత్స్న చెట్టు మించి పడి చేతికి ఫ్రాక్చర్ కావడం, గాబరా పడిన మంగళ సవితమ్ముణ్ణి తిట్టిపోస్తూ భర్తతో కలిసి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మళ్ళీ ఆ గడప తొక్కకపోవడం. మీ అమ్మా నాన్న వాణ్ణి దారుణంగా అపార్థం చేసుకుని వెళ్ళిపోయారమ్మా. నిన్ను పట్టుకోబోయి పడ్డప్పుడే వాడి వెన్నెముకకి దెబ్బ తగిలి కాళ్ళు 2 చచ్చుబడిపోయాయి. ఆ విషయం తెలిసి కూడా వాళ్ళు వెనక్కి తిరిగైనా చూడలేదు. మీ తాతయ్య పోయినప్పుడు మీరు విదేశాలకు వెళ్ళారని తెలిసిందమ్మా. కబురు అందించలేకపోయాను. మీరు వచ్చిన తర్వాత ఫోన్ చేయిస్తే అక్కడ ఎవరున్నారని రావాలి. అమ్మ ఎప్పుడో లేదు, ఇప్పుడు నాన్న కూడా లేరు అని జవాబిచ్చింది నా కూతురు. అంతే, అక్కడితో ఆ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ సంభాషణ వినబడి అక్కడికొచ్చిన తేజ వద్దకు వెళ్ళి కన్నీళ్లతో అతన్ని చుట్టేసింది జ్యోత్స్న. మావయ్య, మావయ్య, నీ ఈ స్థితికి కారణమైన నన్ను క్షమించమని కూడా ఎలా అడగగలను మావయ్య అంది. ఉద్వేగాలు కొద్దిగా చల్లారగానే తల్లికి ఫోన్ చేసింది. నేనిప్పుడు బతుకు బండ్లలో అమ్మమ్మ దగ్గరున్నాను. షాక్ తగిలిన మంగళ జ్యోత్స్న మాట పూర్తి కాకముందే అడిగింది. అమ్మమ్మ, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావే? చూడమ్మా, నాకన్నీ తెలిసాయి. నాన్నతో కూడా చెప్పాయి. మీరింకేమీ మాట్లాడొద్దు. మీ మీద నాకే కాస్తో మిగిలి ఉన్న మర్యాద పూర్తిగా పోగొట్టుకోవద్దు. నేనిప్పుడే అక్కడికి తిరిగి రావడం లేదు. కొన్నాళ్లపాటు ఇక్కడే అమ్మమ్మ దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఫోన్ పెట్టేసింది జ్యోత్స్న. మర్నాడు ఉదయం పార్టీ అధ్యక్షుడితో మాట్లాడింది జ్యోత్స్న. సార్, నేను బతుకు బండ్లతో కలిపి ఈ చుట్టుపక్కల 5 గ్రామాలు దత్తత తీసుకోదలిచాను. నా ఎంపీ ఫండ్స్ ఈ గ్రామాల అభివృద్ధికే వినియోగిస్తాను. అంకిత భావంతో పనిచేసి మీ సహకారంతో, పార్టీ సహకారంతో 4 ఏళ్లలో ఈ గ్రామాల రూపురేఖల్ని మార్చే కృషి చేస్తాను. అలాగే తేజతో చెప్పింది. మావయ్య,
మనం నీ యాజమాన్యంలో ఇక్కడ ఒక కాటేజ్ ఇండస్ట్రీ ప్రారంభిద్దాం. మరింత మందికి శిక్షణనిచ్చి మనతో కలుపుకుని ఇక్కడ దొరికే తుమ్మ జిగురు బంకమట్టితో నువ్వు చేస్తున్న ఈ కళాఖండాల వంటి బొమ్మల్ని పెద్ద రాశిలో తయారు చేసి లేపాక్షి కొండపల్లి బొమ్మల స్థాయికి తీసుకెళ్దాం. తల్లిదండ్రుల పొరపాట్లని తను సరిదిద్దే ప్రయత్నంతో మానసికంగా తేరుకుంది జ్యోత్స్న. తన వల్ల దెబ్బతిన్న మేనమామ బ్రతుకుతో పాటు ఆ ఊరి ఉనికికే కొత్త అర్థాన్ని కల్పిస్తూ టకటకా నిర్ణయాలు తీసుకుంటూ చకచకా పావులు కదుపుతున్న మనవరాల్ని విస్ఫారిత నేత్రాలతో చూస్తూ ఉండిపోయింది శబరి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారి రచన జ్యోత్స్న విన్నారు. ఈ కథ 2022 మే నాటి సాహో మహామాసపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.